మీ భవిష్యత్తుకు బలమైన పునాది సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల నాగ్ ద్వారా ఏ గ్రేడ్ పొందిన 19 సంవత్సరాల అనుభవం గల స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ అనుబంధ విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల ఏలూరు 2026-27 విద్యా సంవత్సరానికి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నవి. అత్యాధునిక ప్రయోగశాలలు HPLC, GC, FTIR, UV విజిబుల్, స్పెక్ట్రోఫోటోమీటర్, డిజల్యూషన్ అపార్టర్స్ వంటి ఆధునిక పరికరాలతో నాణ్యమైన ప్రాక్టికల్ శిక్షణ అందించబడుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, మెడిసినల్ ప్లాంట్ గార్డెన్, యానిమల్ హౌస్, అత్యుత్తమ లైబ్రరీ, ప్లేస్మెంట్ సహాయం మరియు పరిశ్రమలతో అనుబంధం మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫార్మసీ రంగంలో విజయవంతమైన కెరియర్ కోసం ఈ రోజే సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజ్ ఏలూరులో చేరండి. అడ్మిషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ నెంబర్లను సంప్రదించండి. 08812231492, 8125102117 మరియు 9985854428. మీరు ఎంతగానో ఆదరించిన ఎక్స్చేంజ్ మేళా ఇప్పుడు మీ అందరి కోసం ఆగస్టు 31 వరకు కొనసాగుతోంది. మీ ఇంట్లోని పాత వస్తువు ఏదైనా నేషనల్ మార్ట్ లో ఎక్స్చేంజ్ చేయండి. కొత్త వస్తువులపై 70% వరకు భారీ డిస్కౌంట్ పొందండి. ఎంతో మంది ఇప్పటికే ఈ అద్భుతమైన ఆఫర్ను సొంతం చేసుకున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీకు కావాల్సినవన్నీ ఒకే చోట అతి తక్కువ ధరల్లో. ఈ అద్భుతమైన అవకాశం ఆగస్టు 31 వరకు మాత్రమే. ఇక ఆలస్యం చేయకండి. ఈ రోజే నేషనల్ మార్ట్ కు విచ్చేసి కొత్త వస్తువులు తీసుకెళ్ళండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో ప్రత్యేక శ్రావణ కలెక్షన్ పై అప్ టు 66% ఆఫ్. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్ కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ-షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన RR పేట, ఏలూరు. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా వింటీవీ ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ లేడీ లెజెండ్స్ ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటికి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి అక్క చెల్లెమ్మలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆర్థికంగా, సామాజికంగా స్వావలంబన సాధించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని బడేటి చంటి పేర్కొన్నారు. మహిళలకు విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అక్క చెల్లెమ్మల ఆశీస్సులు, అభిమానమే తనకు ఎప్పటికీ కొండంత బలమని చెప్పారు. రాఖీ కట్టిన లేడీ లెజెండ్స్ కు ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి వేడుకలు ఆత్మీయ వాతావరణంలో కొనసాగగా పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే
వెళ్ళిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి రూపులోన దొంగలు తల్లి మాట పరుమల్లి రామునింట ప్రేమలు అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముడు రక్షాబంధన్ అనేది ప్రతి ఏటా కూడా అన్న కానీ తమ్ముడు కానీ శుభ్రంగా ఉండాలి, మంచి అభివృద్ధిలోకి రావాలి అనే విధంగా వాళ్ళు ఏదైతే తమ్ముడిని ఆశీర్వదిస్తారో అదేవిధంగా అక్క చెల్లెళ్ళని కూడా వాళ్ళు అదేవిధంగా మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి మరి అందరిని కూడా కుటుంబ సభ్యులుగా ఆరాధిస్తూ ఈ పండుగను చేసుకుంటారు. ఈ సందర్భంగా మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. వీళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాలుగా ఏదైతే నేను ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని పాదయాత్ర మొదలుపెట్టానో వీళ్ళందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా, ఇందులో కొంతమంది రాజకీయంగా తిరుగుతారు, కొంతమంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇటువంటి శుభ కార్యక్రమాలు ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వస్తుంటారు. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఎప్పుడు నా మనసులోనే ఉంటారు. వాళ్ళతో బంధం ఎప్పుడు కూడా జీవితాంతం ఇదే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా మంచి అభివృద్ధిలోకి వీళ్ళు రావాలి. దానికి అన్నదండలుగా ఎప్పుడు నేను ఎలా ఉంటున్నానో వాళ్ళు ఏదైనా చిన్న చిన్న కల్మషాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ రాఖీ పండగ సందర్భంగా వాళ్ళందరూ కూడా దానికి అతిథులుగా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి వీళ్ళు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా సంక్షేమం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం పెదవేగి మండలంలోని సూర్యారావుపేట గ్రామం నుండి లేళ్లగూడెం మీదుగా నూతనంగా నిర్మించే రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, దీనిలో భాగంగా సూర్యారావుపేట గ్రామం నుండి రాయన్నపాలెం పంచాయతీ పరిధిలోని లేళ్లగూడెం వరకు 55 లక్షల రూపాయల నిధుల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయరాయి, పెదవేగి, ముండూరు సొసైటీ అధ్యక్షులు బొప్పన సుధాకర్, తాతా సత్యనారాయణ, కొనగళ్ల శివమణి, మండల టీడీపీ అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్, విజయరాజు క్లస్టర్ ఇన్ఛార్జ్ మంచినేని శ్రీనివాసరావు, తలకొండ జమలయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్ఓలు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వతో కలిసి జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు ఏపీసీపీ డీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను, సూచనలను, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను తెలియజేశారు. జిల్లా పరిశీలకులు లోతేటి శివశంకర్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంయుక్తంగా వారు లేవనెత్తిన అంశాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు లోతేటి శివశంకర్ మాట్లాడుతూ ఏలూరు క్షేత్రస్థాయిలో పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 పురోగతి, బిఎల్ఓల పనితీరును అధ్యయనం చేశామని తనకు సంతృప్తి కలిగిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రత్యేక దృష్టి పెట్టామని, క్షేత్రస్థాయిలో పరిశీలన, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు, క్రమం తప్పకుండా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఏపీలో 2వ స్థానంలో నిలిచామని, ఇది ఎంతో ఆనందం, స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఇందుకు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం ఎంతో అమూల్యమైందని ఈ సందర్భంగా వారిని అభినందించారు. మేజర్ ఇబ్బందులు ఎక్కడా తలెత్తలేదని, అయితే పేర్లలో చిన్న చిన్న తప్పులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువకులు ఫారం 6 ద్వారా ఓటర్గా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొలిపల్లి వినూత్న, ఆర్డీఓలు కె లక్ష్మీ ప్రసన్న, ఎంవి రమణ, జడ్పీ సీఈఓ పి జగదాంబ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్, వివిఎస్ శర్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం మొక్కంటి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, ఏఈ ఆర్ఓలు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా సెకండ్ ప్లేస్ లో వచ్చినందుకు మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీస్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. చాలా బాగా చేశారు. అది అయినప్పుడు కూడా ఇంకేదైనా క్షేత్రస్థాయిలో ఇంకేమైనా చిన్నవి ఏమైనా ఉంటే అవి ఇప్పుడు ఈరోజు ప్రధానంగా మీ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవటం, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి అర్థం చేసుకొని నెక్స్ట్ వచ్చే దీంట్లో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో డైరెక్ట్గా మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు, మీరు ఏ పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు, ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. అంటే మాట్లాడాలి కదా, మాట్లాడక్కర్లేదు. ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. కామన్గా ఉన్న ఇష్యూస్ కాకుండా ఏమైనా కొత్తవి ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే అందరికీ చాలా విషయాలు తెలుసు, ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. సో ఇప్పుడు ఇది అంతా పర్ఫెక్ట్గా రూల్ ప్రకారం చేయాల్సింది, అదంతా మీకు తెలుసు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు చెప్పండి. సో 1 by 1 మీరు పరిచయం చేసుకొని మీరు మాట్లాడచ్చు. రైట్. ఏదన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా సరే అవసరమైతే బై ఫోన్ కూడా మాట్లాడమని చెప్పడం జరిగింది. ఆ విధంగా మాకైతే ఏమీ ఇబ్బంది లేదు. ఏలూరులో చాలా తీసుకొని కన్సల్టేట్ చేసి చెప్పండి. సిపిఐఎం పార్టీ నుంచి వచ్చాము. ఇక్కడ ఏదైతే ఇంటింటికి వచ్చి సర్వే చేశారో, సర్వే చేసినప్పుడు కొంతమంది అవసరం మారటం అనేది ఉండటం వల్ల చాలామంది ఓట్లు మిస్ అయినాయి. ఇక్కడ దానివల్ల ఓట్లు విషయంలో వెరిఫికేషన్ చేసుకుంటుంటే ఓట్లు కరెక్ట్ ఎక్కువడం వల్ల చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఫామ్ 6లో అప్లై చేసుకోమంటారు. ఫామ్ 6 అప్లై చేసుకున్నా అక్కడికి వెళ్తుంటే అధికారులు వీళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటివరకు కూడా ఫామ్ 6లో కూడా ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల స్టాండీగా చెప్పినట్టు చాలా ఓట్లు మిస్ అవ్వడం జరిగింది ఏలూరు కాన్స్టిట్యూన్సీలో. దాని మీద కొంచెం ఇవన్నీ జనరల్ ఇష్యూస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా ఎవరికైనా లెటర్ రాసి ఆ పేరుకి ఇస్తే అందరూ కూడా బాగా రెస్పాండ్ చేసేస్తారు. అది అంటే చెప్పండి, కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఎక్కడ ఇది గైడ్ చేయండి. 1950 అంటే ఒకటేనండి ఎలక్షన్ కమిషన్ మ్యాండేట్ అంటే అర్హత కలిగిన వాళ్ళకి ఎవరికి కూడా మనం రిజెక్ట్ చేయాలి, సఫర్ అవ్వకూడదు. అంతే మన మెయిన్ మోటివ్. వాటితో పాటు మా పార్టీ స్టాన్లీ గారు అడిగినట్టు వాటి ఎనామిలీస్ లిస్టులో నేమ్ వైజ్ మీరు అట్లీస్ట్ బిఎల్ఓస్కి మా బిఎల్ఎస్కి హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కాస్త బాగుంటుంది. ఇచ్చారా? అది రిపోర్ట్ తీసే టైం బట్టి కొంచెం అడ్మిట్ అవుతుంది. నోటీసెస్ డేట్స్ కూడా ఇచ్చి ఉన్నాము. అదే ఏ ఇయర్ డెలివరీ అయిపోయినాయి. నోటీసెస్ ఫస్ట్ జనరేట్ చేయడం ఫస్ట్ స్టెప్ 100 అయిపోయినాయి. ఇప్పుడు హియరింగ్ స్టేజ్లో ఉన్నారు. ఓవరాల్గా మనకు అబ్స్ట్రాక్ట్ చూసుకుంటే డెలివరీకి 40,000 పార్క్ అంటే ఎలక్ట్రోల్కి వాళ్ళు యాడ్ కూడా చేసేసాం. ఎవరెవరికి ఎర్రలు వచ్చినాయి. ఇంకా 30,000 మనకు పెండింగ్ ఉన్నాయి. రోజువారీగా వీళ్ళు ఎంక్వైరీ చేసి ఏ ఇయర్ వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు. మోస్ట్లీ వీకెండ్ చేయమన్నాం. డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ వెళ్ళి తహసీల్దార్ కూర్చుంటారు. ఆ వీకెండ్లోనే ఆర్డర్ డిస్పోజ్ చేయాలని చెప్పి ఉన్నాము. ఎవరైనా రాలేకపోతే ముసలి వాళ్ళు కానీ, డిజేబుల్డ్ కానీ
ఫోన్ కాల్లో వాళ్ళతో మాట్లాడుకొని డాక్యుమెంట్లు తెచ్చుకొని కూడా చేయవచ్చు అని చెప్పి నిన్న కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమన్నారు. అది తొందరగా చేస్తాం. సో 100% అయిపోయినది ఒకటి, మిగతాని 64% నిన్నటికి 64% ఎంక్వైరీ కూడా అయిపోయి ఉన్నాయి. అవన్నీ మన ఎలక్టర్ వరకు వచ్చేసాయి. ఇంకా 30% మన పెండింగ్ ఉన్నాయి చేయడానికి. అది కూడా మనం ఇంకా 10 days టైం ఇచ్చాను, అందులోపల మనం చేసిస్తాము. ఎవరికైనా మిస్ అయితే మాత్రం దయచేసి Form 6 అప్లై చేయమని చెప్పండి. నోటీస్ మనం ఎవరికైతే సర్వ్ చేశామో జస్ట్ వాంటెడ్ కన్ఫర్మేషన్, అంటే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆల్రెడీ అండ్ ఏఆర్ఓ గారి దగ్గర నుంచి కూడా కన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఏంటంటే రిటర్న్ బ్యాక్ రాని నోటీసులు ఏవైతే ఉన్నాయో దోస్ ఓట్స్ విల్ నాట్ బి డిలీటెడ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ అండ్ ఆల్సో దట్ నోటీస్ ఎవరైతే రిటర్న్ బ్యాక్ చేయలేదో దోస్ వర్ నాట్ ఫౌండ్ హియర్ ఇన్ ద పర్టికులర్ లొకేషన్, దోస్ ఓట్స్ వోంట్ బి డిలీటెడ్. రైట్, 3 ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎవరో ఒక్కరు అవును ఉన్నారు, బికాస్ సిటిజన్ అని మేము ప్రూవ్ చేయాలి కాబట్టి ఎవరో ఒకరు డాక్యుమెంట్ మనుషులు లేదంటే కూడా డాక్యుమెంట్లు తెచ్చి ఆన్ బిహాఫ్ ఆఫ్ పేరెంట్స్ అయినా రావచ్చు, లేదా విజువల్గా అపేర్ అవ్వచ్చు, ఎంక్వైరీ చేసేసి చేయాల్సింది. అట్లానే కదా చేస్తుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం ఎంపీకు రాఖీ కట్టేందుకు మహిళలు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. పార్టీ మహిళా కార్యకర్తలు, పలువురు మహిళలు రాఖీ శుభాకాంక్షలు చెబుతూ ఎంపీకి రాఖీ కట్టారు. జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ని కలిసి రాఖీ కట్టారు. భారీగా తరలివచ్చిన వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు రాఖీ కట్టి ఎంపీ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. రాఖీ కట్టిన మహిళలకు, స్టూడెంట్స్ అందరికీ ఎంపీ మిఠాయిలు తినిపించి తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ వచ్చింది, రక్త సంబంధం రమ్మని పిలిచింది, రాఖీ పండుగ వచ్చింది, రక్త సంబంధం రమ్మని పిలిచింది, రాత్రికైనా వెన్నెల వచ్చి తోడంది, రాతి మనసుకి తీపి గురుతులు చూపింది, రాఖీ పండుగ వచ్చింది, రాగం ద్వేషం మరువంది, అమ్మా నన్నల అనుబంధం, తోబుట్టువల సంబంధం, మనిషికి మనిషికి ఏదో ఉంది రుణబంధం, దారాలన్నీ వేరైనా దూరాలన్నీ కరిగేలా పెనవేసుకు మురిసిన అల్లిక ఏ రాయి బంధం, కాలం బుతువులు మారుతున్నా గడిపిన గతమున గాయాలున్నా నేనున్నానంటూ ముందుకు నడిపెను రక్షాబంధం, ఈ రక్షాబంధం రాఖీ. అందరికి కూడా నమస్కారాలు. అందరికి కూడా రాఖీ శుభాకాంక్షలు. అలాగే మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండాలని, అలాగే నన్ను ఆస్వాదించాలని, అందరికి కూడా ఇంత అభిమానం చూపించిన అక్క చెల్లెలు అందరికి కూడా మళ్ళీ రాఖీ శుభాకాంక్షలు. జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నూతన పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలకు, కార్యకర్తల సమావేశాలకు కార్యాలయం ప్రధాన వేదికగా నిలుస్తుందని బడేటి చంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, త్రిపర్ణ రాజేష్, అమరావతి అశోక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రోజు పేపర్ ఎదుర్కొంటుంటారా?
బీసీల గొంతు నొక్కేందుకే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్లను కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి ఆరోపించారు. ఏలూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కారుమూరి నాగేశ్వరరావుపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆరోపించారు. బీసీ నాయకులు లక్ష్యంగా చేసుకుని కేసులు అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు రాజకీయ సామాజిక ప్రాధాన్యత కల్పించామని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీల సమస్యలను పట్టించుకోకుండా నాయకులపై కేసులు పెట్టడానికే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కుమార్లపై కేసులను ఉపసంహరించుకుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ నాయకులపై వేధింపులు కొనసాగితే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, మున్నెల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు, మోరు రామరాజు, కుత్తూరు సూర్యనారాయణ మాస్టర్, కిలారపు బుజ్జి, మట్టా శంకర్, గేదెల సూర్యప్రకాశ్రావు, గంటా మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇంకా కసి తీరక ఇంకా కారుమూరి నాగేశ్వరరావు గారు యాక్టివ్గా ఉన్నారు పార్టీలో, కాబట్టి ఏ విధంగా అడగదొక్కాలనే ఉద్దేశంతో మొన్న కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి తెలియజేస్తూ, నిజంగా మీరు మొన్న చెప్తున్నారు 34% రిజర్వేషన్ అని పెడుతున్నారు. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ పెడితే కోర్టుకు వెళ్ళింది మీరు కాదా, మీరు ఏపించింది. అంతేకాదు కోర్టులో ఇవ్వకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధత గల నాయకుడు, మాటిస్తే మడమ తిప్పని నాయకుడు కాబట్టి ఆయన బీసీలకి కోర్టు ఇవ్వకపోయినా సరే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బీసీలు అంటే ఓటర్లు కాదు బ్యాక్ బోన్ అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఆయన మాటకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాజ్యసభలో బీసీలకు ప్రాధాన్యత కల్పించిన వ్యక్తి ఎవరు? రాజ్యసభలో సుమారుగా నలుగురికి బీసీలకి రాజ్యసభ స్థానాలు ఇచ్చాడు. మీ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో మీరు ఒక్క బీసీ కన్నా మీరు రాజ్యసభ ఇచ్చారా అని అడుగుతున్నాం. అంతేకాదు ఆయన మంత్రివర్గంలో సుమారుగా 34% ఆయన అడిగితే 25 మందిలో 11 మంది మంత్రులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాదు జడ్పీ చైర్మన్లు కానీ ఇట్లా ప్రతి ఒక్కటే మేయర్లు కానీ ప్రతి దాంట్లో మీరు బీసీలు ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో మీరు ఒకసారి గమనించండి. అంతేకాదు నామినేషన్ పోస్టుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ పెట్టి ఎంతమంది చైర్మన్లు అయ్యారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ గవర్నమెంట్లో బీసీలకు ఎంతమంది ఇచ్చారు? మేము ఒకటే అడుగుతున్నాం, మీకు బీసీల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు బీసీలకు కూడా ఇవ్వండి. మీరు కూడా ఇచ్చి మీ నిజాయితీని నిరూపించుకోండి. అంతేగాని బీసీల మీద కపట ప్రేమ నటిస్తూ ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తాం. అది సమంజనం కాదు. ఇకనైనా మీరు బీసీలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ మీరు ఇలాంటి పనులు చేస్తే రాబోయే కాలంలో బీసీలు మీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఒక మనిషి ఒక కులంలో పుడితే చచ్చేంతవరకు అదే కులం, ఊరు మారితే కులం మారదు. అలాంటిది మాకు బీసీ ఇమ్మని ఆయన దగ్గర 2004 ముందు ఎన్నిసార్లు తిరిగితే కనీసం బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేకపోయాడు ఆయన. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మేము బీసీ, ఇక్కడ ఓసీ. అదే మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు 2008లో మమ్మల్ని మనిషి ఒక కులంలో పుడితే చచ్చేంతవరకు ఆ కులంలో ఉంటారని చెప్పిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. మరి మమ్మల్ని అందరూ బీసీ చేసింది ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు కదా, మరి ఆయనకేంటి బీసీల పట్ల ఉన్నది? ఆయన శుద్ధ అబద్ధం. మొన్న సీఎం రమేష్ గారికి రాజ్యసభ సీటు జనసేన నింపించేవారు. ఏ బీసీలు ఎవరు లేరా? లింగమనేని రమేష్ గారు ఏ బీసీలు ఎవరు లేరా? మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో 4 ఎంపీలకి ఆయన స్థానం కల్పించారు.
ఈ వెన్నుపోటు పార్టీ ఒకటే చెప్తున్నాం, బీసీలకి ద్రోహి ఈ వెన్నుపోటు పార్టీ. పవన్ కళ్యాణ్ గారు కానీ లేదనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈ రోజున సిగ్గుసేటు. ఎందుకంటే బీసీలు ఎక్కడైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఎక్కడైతే బీసీలు ఉంటున్నారో ఆ బీసీలను అందరినీ కూడా అణగదొక్కాలనేటువంటి ఒక కృతజ్ఞత ఆలోచనతోటే కేవలం ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మేము జిల్లా అధ్యక్షుడు మరి ఈ రోజున నిరసరంజీ గారి ఆధ్వర్యంలో అలాగే మనకి పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లా ఆఫీసులో మన జేపీ గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఈ కార్యక్రమం అనేది పెట్టడం అనేది జరిగింది. మనం బీసీలందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క చర్యని ఖండించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. బీసీలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు నడుపుతున్నటువంటి ఈ వెన్నుపోటు పార్టీని ఇంతవరకు తీసుకొచ్చిందే బీసీలు అని చెప్పి మరి ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత ఈ లోకేష్ బాబు పుట్టినట్లేడు, ఆయన్ని తెలుసుకోమని చెప్పి మేము బీసీలందరం కూడా చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈరోజు మీ పార్టీని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి బీసీలని మీరు ఏ విధంగా అనగదొక్కుతున్నారంటే కారుమూరి నాగేశ్వరరావు గారిని, కారుమూరి సునీల్ గారిని మీరు అక్రమ కేసు కాదా అని చెప్పి మేము విమర్శిస్తున్నాం, మిమ్మల్ని కోరుతున్నాం, అడుగుతున్నాం గట్టిగా. మీరు బీసీలకు చిత్తశుద్ధి ఉండి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని మీరు ఆశిస్తే మీరు ఇప్పుడు కేంద్రంలో మీరే కదా నడుస్తున్నారు. మీ చంద్రబాబు నాయుడు మీకు తెలుసు కదా, ఆ రోజు జయలలిత గారు ఏం చేశారు, 34% రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే మొత్తం రిజర్వేషన్లో 60% దాకా వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు పార్లమెంట్లో చట్ట సవరణ చేసి జయలలిత గారు తమిళనాడులో తీసుకొచ్చిన విషయం చంద్రబాబు నాయుడు లాంటి మహానుభావులకి, ఎన్డీఏలు నడిపినటువంటి పెద్ద నాయకులకి తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా 52% బీసీలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఇంకొకటి కూడా ఆలోచన చేయండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఎక్కడో తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా బీసీల కోసం చిత్తశుద్ధితో పోరాడినటువంటి మా ఆర్ కృష్ణయ్య గారు, ఆయన వేరే రాష్ట్రం అయినప్పటికీ కూడా ఆయన రాజ్యసభకు పంపిస్తే ఖచ్చితంగా ఆయన పోరాడి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీలకి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అనేటువంటి ఆలోచనతో బీసీల కోసం ఇచ్చినటువంటి ఈ సీట్లు అలాంటి వ్యక్తులకు కూడా బీసీల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి కాబట్టి ఒక సాధారణ వ్యక్తికి తీసుకొచ్చి ఇచ్చారు. మరి అలాంటిది మీరు ఎవరికి ఇస్తున్నారు ఇవాళ? మీకు బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి, మీ పార్టీని నడిపే వాళ్ళకి ఇటువంటి 100,000 కోట్లు తీసుకుని అటువంటి వాళ్ళకి మీరు రాజ్యసభ సీట్లు అమ్ముకుంటున్న విషయం బీసీలు గుర్తించట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా ఈ బీసీలందరూ కూడా ఈ వెన్నుపోటు పార్టీని ఖచ్చితంగా విమర్శిస్తున్నాం. అన్యాయం చేస్తున్నారు. ఇది న్యాయమేవ జయతే అని మా బీసీ సోదరులు, బీసీ నాయకులు, బీసీ నేతలు, బీసీ బిడ్డలు అనర్ఘలంగా చాటి చెప్పేటువంటి మనుషులను అరెస్టులు చేసి మీరు బాగుకునేది ఏముంది సార్? ఆంధ్రప్రదేశ్ ఆల్ పీపుల్ డిఫికల్ట్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కష్టాల పాలైపోయారు. నేను ఎక్కువగా మాట్లాడద్దని ముందే సోదరులు చెప్పారు కాబట్టి ఇంకా విమర్శించాల్సినవి చాలా ఉన్నా విమర్శించకుండా న్యాయమే జయతే. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి కాబోతున్నారు. అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు, మేధావులకు, సైంటిస్టులకు, విలేకరులకు అందరికీ మంచి జరుగుతుందని నేను నమ్ముతూ నేను హెచ్చరిస్తున్నాను. నాగేశ్వరరావు గారిని, సునీల్ గారిని విడుదల చేయాలి, నాగేశ్వరరావు గారిని, సునీల్ గారిని విడుదల చేయాలని మరొక్కసారి కోరుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా మీ బీసీ బిడ్డ, మీ అందరికీ తడో నాలుగులాగా మెరిగేటువంటి మీ మోరు రామరాజు. నమస్కారములతో మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో తెలుసుకుంటున్నారు. ఎవరు నాయకులు, ఎవరు మంచోళ్ళు ఏంటనేది ఇప్పుడిప్పుడే బీసీలు తెలుసుకుంటున్నారు. ఆ బీసీలందరిని అనగదొక్కుదామని చూస్తే అది ఒక పాములాగా పడగ విప్పి కరవడానికి రెడీగా ఉంది. మీరు ఆలోచించుకోండి. బీసీలు ఎవరు ఏమీ చేయలేమని అనుకుంటున్నారు. బీసీలు ఎదురు తిరిగితే ప్రభుత్వాలే కూలిపోతాయి. అలాంటి ప్రభుత్వాలు మీరు ఎన్నో చూసుంటారు. ముఖ్యమంత్రి చేశారు మీరు. బీసీలతో పెట్టుకుంటే ఏ విధంగా మీరు అయిపోతారనేది ఒకసారి చూశారు. మళ్ళీ చూడాలనుకొని మీరు కలలు కనొద్దు. ఇప్పుడైనా సరే ఈ కారుమూరి గారికి చట్టం ఒక న్యాయ నిర్ణీత అది దగ్గరలోనే ఆయన మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మీకు గుణపాఠం చెప్తారాయన. కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక సివిల్ సప్లై మినిస్టర్గా చేసి ఆయన మీద ఒక మరక కూడా లేదు.
ఆ మరకని మీరు సృష్టించి బీసీలను అనగదొక్కుదామని మీరు చూస్తున్నారు. బీసీలు అనగదొక్కితే ఈ రోజున ఎంతోమంది బీసీలను అనగదొక్కిన వాళ్ళు ఏమైపోయారో కూడా చరిత్రలో కలిసిపోయారు. అలాంటి దురుద్దేశం ఏమైనా ఉన్నా సరే మీరు పక్కన పెట్టి బీసీలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే కారుమూరి గారికి మేమందరం కూడా బీసీలందరం కూడా కారుమూరి నాగేశ్వరరావు గారు, కారుమూరి సునీల్ గారు, మేమందరం బీసీలందరం కూడా మీ మీదే మేము నమ్ముకొని అందరం కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా ఇలా చేయడం కూడా దురదృష్టకరం. మీ అందరి వెనకాల కూడా మేము ఉంటామని చెప్పి కోరుకుంటున్నాను. విజయవాడ సిపిఎం కార్యాలయం వద్ద గల మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఏపీజేఏసీ రాష్ట్ర చైర్పర్సన్ బొప్పరాజు వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగే రాష్ట్ర సదస్సుకు ఈరోజు ఏలూరు నుండి వందలాది మంది ఉద్యోగులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ నాయకుల శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె రమేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధనకై ఈరోజు విజయవాడ సిపిఎం కార్యాలయం వద్ద గల మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో రాష్ట్ర సదస్సులో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బి రాంబాబు, మహిళా విభాగం చైర్పర్సన్ గీతిక, వైస్ చైర్మన్ బి సత్యనారాయణ, నాగేశ్వరరావు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర నాయకురాలు జ్యోతి, జిల్లా అధ్యక్షులు కమల్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వర్మ, క్లాస్ 4 పెన్షనర్స్ అసోసియేషన్, డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ మీద మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు, అదేవిధంగా మాకు రావాల్సిన పిఆర్సీ, డిఏలు, అదేవిధంగా పెన్షనర్స్కి రావాల్సిన బెనిఫిట్స్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి మరీ దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ 18,000 రూపాయలు జీతం ఇస్తుంటే వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ పథకాలు ఏవి రాకపోవడం వల్ల కనీసం బిడ్డలను కూడా చదివించుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఏమంటుందంటే మీకు వచ్చిన వెంటనే ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని మోసం చేయడమే తప్ప ఏ విధంగా మాకు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు మేము అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన డిఏలు మేము అడుగుతున్నాం, మాకు రావాల్సిన పిఆర్సీని మేము అడుగుతున్నాం. 2 పిఆర్సీలు పోగొట్టుకున్నాం, ఇంకెన్ని పిఆర్సీలు మేము పోగొట్టుకోవాలన్న దాని మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా సందర్భాలుగా చర్చలకు వెళ్ళండి, మా యొక్క హక్కుల కోసం మేము అడుగుతాం, మాకు ఏమి ఇవ్వగలరో మీరని చెప్పి చెప్పమంటాం కూడా జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సదస్సు జరగకుండా చాలా అడ్డుపడి మమ్మల్ని మోసం చేసి ఈరోజు మా హక్కుల్ని నాలదేసే పరిస్థితిలో ఉంది. ఫుట్బాల్ కింద పడితే మళ్ళీ పైకి వెళ్తుంది కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులను పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కింద స్థాయికి వెళ్తారు తప్ప మేము ఎప్పుడు కూడా ఇలాగ ఉంటాం. ప్రభుత్వానికి అండదండలుగా ఉండవలసింది ఉద్యోగస్తులే. ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటుంది. జూలై 6న మేము ఉద్యమానికి వెళ్తామని చెప్పినప్పటికి కూడా 2 సార్లు ప్రాంతీయ సదస్సు శ్రీకాకుళంలో 12వ తారీఖు పెడితే 10, 11 తారీఖులు ఇక్కడ చర్చలకు పిలిచి మినిస్టర్స్ ముగ్గురు మంత్రులు మాట్లాడి మీకెందుకు సెటిల్ చేస్తామని చెప్పారు. అలా కాదు అన్ని సంఘాలతో పిలవమంటే గత నెల 22వ తారీఖు నాడు అన్ని సంఘాలని పిలిచి సుమారు 6 గంటల వరకు మా సమస్యలపై చర్చించడం జరిగింది. మేమేం గొంతెంపు కోరికలు మా న్యాయమైన డిమాండ్ల కోసమే మేము అడుగుతున్నాం, మాకు రావాల్సిన బకాయిల కోసం మేము అడుగుతున్నా. పట్టించుకోని వైన్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యమానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమైనా ఇంతవరకు కూడా మా బొప్పరాజు గారు అధ్యక్షుల వారు మా రాష్ట్ర కార్యవర్గము పిలుస్తారు, మమ్మల్ని పిలిచి మాట్లాడతారు, ఖచ్చితంగా ఇస్తామని చెప్తారు, ఏదైనా ప్రకటన చేస్తారనుకున్నాం. ఇంతవరకు చేయలేదు కనుక ఈరోజు ఉద్యమానికి వెళ్లాల్సిన పరిస్థితి ఒకలా వచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా వందలాదిగా ఇవాళ విజయవాడ అందరూ కూడా ఉద్యోగులు తరలి వెళ్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం వైఫల్యం వల్ల ఇవాళ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులందరికీ కూడా 40,000 నుంచి 50,000 కోట్ల బకాయిలు అయితే చెల్లించవలసింది. అంటే ప్రతి ఉద్యోగి కూడా 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా చెల్లించాలి. ఇవాళ ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సదస్సుని అందరూ కూడా ఉద్యోగులు వేలాదిగా తరలొచ్చి జయప్రదం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెలిసి వెంటనే ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలి. పరిష్కరించిన పక్షంలో ఈరోజు జేఏసీ చైర్మన్ బొప్పరాజన్న ఇవాళ ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. ఆ ఉద్యమం కూడా 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్ 2, 3 దశల్లో ఉద్యమం ఉంటుంది. ఫస్ట్ స్లోగా మొదలెట్టిన 2వ దశ 3వ దశ కూడా చాలా ఉధృతంగా వెళ్తుంది. ఈ ఉద్యమం వల్ల ఎవరికైనా
ప్రజలకు కానీ అసౌకర్యంగా అయితే దాని పూర్తి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందే. ఇమీడియట్గా ఏదైతే మీరు బకాయిలు పెండింగ్లు ఉన్నాయో వెంటనే చెల్లించాలి. అదేవిధంగా 12వ PRC కమిషన్ నియమించాలి. పెండింగ్ ఉన్న 5 DLను కూడా వెంటనే 5 DLను కూడా చెల్లించాలి. హెల్త్ కార్డులు కూడా 4 గీసుకోవడం కూడా పనికిరాని పరిస్థితి ఉంది. ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మీరు రెగ్యులర్ చేస్తున్నారు. మేనిఫెస్టోలో మేము అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అందరికీ కూడా మంచి PRC ఇస్తాము, మంచి IR ఇస్తాము, ఎప్పటికప్పుడు DL చెల్లిస్తామని సాక్షాత్తు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఆయన మాట ఇచ్చి కూడా ఆయనకి మాట తప్పడం కూడా జరిగింది. ఇవాళ ఉద్యోగులకి కానీ ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ప్రజలకు కూడా ఏదైనా అసౌకర్యంగా మేము చేసే సమయం వల్ల పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. నా పేరు కె రమేష్ కుమార్, చైర్మన్ APJS అమరావతి మరియు ప్రెసిడెంట్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా వందలాదిగా ఇవాళ విజయవాడ అందరూ కూడా ఉద్యోగులు తరలి వెళ్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం వైఫల్యం వల్ల ఇవాళ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులందరికీ కూడా 40,000 నుంచి 50,000 కోట్ల బకాయిలు అయితే చెల్లించవలసింది. అంటే ప్రతి ఉద్యోగి కూడా 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా చెల్లించాలి. ఇవాళ APJS అమరావతి రాష్ట్ర సదస్సుని అందరూ కూడా ఉద్యోగులు వేలాదిగా తరలొచ్చి జయప్రదం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెలిసి వెంటనే ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలి. పరిష్కరించిన పక్షంలో ఈరోజు జేఏసీ చైర్మన్ బొప్పరాజన్న ఇవాళ ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. ఆ ఉద్యమం కూడా 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్ 2, 3 దశల్లో ఉద్యమం ఉంటుంది. ఫస్ట్ స్లోగా మొదలెట్టిన 2వ దశ 3వ దశ కూడా చాలా ఉధృతంగా వెళ్తుంది. ఈ ఉద్యమం వల్ల ఎవరికైనా ప్రజలకు కానీ అసౌకర్యంగా అయితే దాని పూర్తి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందే. ఇమీడియట్గా ఏదైతే మీరు బకాయిలు పెండింగ్లు ఉన్నాయో వెంటనే చెల్లించాలి. అదేవిధంగా 12వ PRC కమిషన్ నియమించాలి. పెండింగ్ ఉన్న 5 DLను కూడా వెంటనే 5 DLను కూడా చెల్లించాలి. హెల్త్ కార్డులు కూడా 4 గీసుకోవడం కూడా పనికిరాని పరిస్థితి ఉంది. ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మీరు రెగ్యులర్ చేస్తున్నారు. మేనిఫెస్టోలో మేము అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అందరికీ కూడా మంచి PRC ఇస్తాము, మంచి IR ఇస్తాము, ఎప్పటికప్పుడు DL చెల్లిస్తామని సాక్షాత్తు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఆయన మాట ఇచ్చి కూడా ఆయనకి మాట తప్పడం కూడా జరిగింది. ఇవాళ ఉద్యోగులకి కానీ ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ప్రజలకు కూడా ఏదైనా అసౌకర్యంగా మేము చేసే సమయం వల్ల పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. ప్రతిపాదిత బొగ్గు గనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకటించాలని, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తగవని, ప్రజా సంపదను రిలయన్స్ కంపెనీకి ఏ విధంగా కట్టబెడతారని, బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తిపై వాస్తవ విషయాలు ప్రజలకు, రైతులకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం చింతలపూడి మండలం రేచర్లలోని గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ పాయింట్ సమీపంలో ప్రతిపాదిత బొగ్గుగని ప్రాంత రైతులు ప్రజల సమావేశం నిర్వహించారు. రైతులు ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశానికి కె శరత్ కుమార్ అధ్యక్షత వహించారు. సమావేశం అనంతరం బొగ్గుగని పరిశోధన కోసం గత 40 సంవత్సరాల క్రితం వేసిన బోర్ను రైతు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పరిశీలించారు. గతంలో జరిగిన భూసేకరణలో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, గ్రీన్ఫీల్డ్ హైవే చింతలపూడి ఎత్తిపోతల పథక భూసేకరణలో రైతులు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అధికారులు, ప్రభుత్వాలు రైతులకు మాయమాటలు చెప్పి బలవంతంగా భూములు లాక్కుంటున్నాయని విమర్శించారు. ప్రతిపాదిత బొగ్గు గనికి సంబంధించిన వాస్తవ విషయాలను రైతులకు, ప్రజలకు తెలియజేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రిలయన్స్ కంపెనీకి తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తమ జీవనాన్ని, తమ గ్రామాల అభివృద్ధిని నాశనం చేస్తే ఒప్పుకునేది లేదన్నారు. తమకు వాస్తవ విషయాలు ప్రభుత్వాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరిని ప్రకటించాలని కోరారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సంపద రిలయన్స్ కు, బొగ్గుగా సంబంధించిన వాస్తవ విషయాలు ప్రజలకు, డిపిఆర్ వెంటనే ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ ఇంతవరకు ప్రకటించలేదు. వాస్తవ విషయాలు ప్రజలకు చెప్పలేదు. గ్రామ సభలు నిర్వహించలేదు. మరి అట్లాంటి ఏకపక్షం మీరు ఎట్లాంటి నిర్ణయాలు చేస్తారు? ఇక్కడ అభివృద్ధి అంటే ఇక్కడ పంటలు ఉన్నాయి. ఆయిల్ ఫామ్ కానీ, కోకో, కొబ్బరి, అట్లాగే ఇతర అనేక పంటలు ఆధారంగా ఇప్పుడే రైతులు కాస్త మెరుగైన ఆదాయాలు పొందుతున్న పరిస్థితి ఉన్నది. మరి ఈ ప్రాంతం నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్ళింది. ఇక్కడే గార్డేజ్ ఆయిల్ ఫామ్ కంపెనీ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పంటలు ఏం కావాలి, రైతులు ఏం కావాలి, ప్రజలు ఏం కావాలి, మరి వాతావరణం పరిస్థితి ఏంటి, భూమి పరిస్థితి ఏమిటి, ఇట్లాంటి విషయాలు ఏమీ కూడా ప్రజలకు చెప్పకుండా, వాస్తవాలు తెలియజేయకుండా ఏకపక్షంగా ఇట్లాంటి నిర్ణయాలు చేయడం తగదని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో ఒక తీర్మానాన్ని కూడా చేశాం. మీరు ఏదైతే బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే రైతులు ఎవరు కూడా తమ భూములు ఇవ్వలేము అని చెప్పేసి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. రిలయన్స్ కంపెనీకి మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళ రైతులు
ముక్త కంఠంతో తీర్మానం చేసుకున్నారు. దీంతో పాటు ఇప్పుడు వెంటనే డిపిఆర్ ప్రకటించాలని, వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజేయాలని, గ్రామ సభలు పెట్టాలని, ప్రజాభిప్రాయ సేకరణ ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి కూడా ఈ తీర్మానంలో ముఖ్యమైన విషయాలుగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం స్పందన బట్టి మా కార్యాచరణ ఉంటుంది. ఇక్కడ ప్రజల అభివృద్ధి, ప్రజలకు ఉపయోగం అయితే మా కార్యాచరణ ఒక రకంగా, ప్రజలకు వ్యతిరేకంగా విధ్వంసాన్ని సృష్టించేలా ఉంటే కనుక ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. భూగర్భంలో బొగ్గు ద్వారా వాయువు తీసే ఒక ప్రాజెక్టును ప్రతిపాదిస్తూ ఉంది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా జరిగే లాభం ఏమిటి, రైతాంగానికి, ప్రాంత ప్రజలకు జరిగే నష్టం ఏమిటి, ఇలాంటి విషయాలు ఏవి తెలియజేయకుండా, ప్రజలకు చెప్పకుండా, డిపిఆర్ ప్రకటించకుండా, గ్రామ సభలు జరపకుండా ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతు సంఘాలుగా మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ముందు డిపిఆర్ ప్రకటించండి, గ్రామాల్లో సభలు జరపండి, రైతులకు ప్రజలకు వాస్తవాలు వెల్లడించండి. ఈ ప్రాజెక్టు ద్వారా కలిగే లాభం ఏంటి, ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా వ్యవసాయానికి, పర్యావరణానికి, త్రాగునీళ్లకు దీనికి కలిగే నష్టం ఏమిటి, ఇది చెప్పకుండా ఏకపక్షం వివరించడం ఏమాత్రం సరైనది కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైతులతో సభలు జరపండి, గ్రామ సభలు జరపండి, మొత్తం అన్ని విషయాలు కూలంకషంగా వాస్తవాలు వెల్లడించండి. అప్పుడు ప్రజలు తెలియజేస్తారు. ప్రజలు ఆహ్వానిస్తే మంచిది. కానీ ఇవేవి చెప్పకుండా, ప్రజలను చీకట్లో ఉంచి, ప్రజలకేం చెప్పకుండా ఏకపక్షం వివరించడం ఏమాత్రం సరైనది కాదు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ భవిష్యత్తుకు బలమైన పునాది సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల. నాగ్ ద్వారా ఏ గ్రేడ్ పొందిన 19 సంవత్సరాల అనుభవం గల, స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ అనుబంధ విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల, ఏలూరు. 2026-27 విద్యా సంవత్సరానికి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నవి. అత్యాధునిక ప్రయోగశాలలు, హెచ్పిఎల్సి, జిసి, ఎఫ్టిఐఆర్, యూవి విజబుల్, స్పెక్ట్రోఫోటోమీటర్, డిజల్యూషన్ అపార్టర్స్ వంటి ఆధునిక పరికరాలతో నాణ్యమైన ప్రాక్టికల్ శిక్షణ అందించబడుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, మెడిసినల్ ప్లాంట్ గార్డెన్, యానిమల్ హౌస్, అత్యుత్తమ లైబ్రరీ, ప్లేస్మెంట్ సహాయం మరియు పరిశ్రమలతో అనుబంధం మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫార్మసీ రంగంలో విజయవంతమైన కెరీర్ కోసం ఈ రోజే సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజ్ ఏలూరులో చేరండి. అడ్మిషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ నెంబర్లను సంప్రదించండి. 08812231492, 8125102117 మరియు 9985854428. నేషనల్ మార్ట్ లో దద్దరిల్లే ట్రిపుల్ ధమాకా డేస్ మళ్లీ మొదలయ్యాయి. ఈసారి మరింత భారీ సేవింగ్స్ తో, మరింత బంపర్ ఆఫర్లతో. ఆగస్టు 1 నుంచి 31 వరకు మాత్రమే. గ్రోసరీ నుంచి హోమ్ నీడ్స్ వరకు, కిచెన్ ఎసెన్షియల్స్ నుంచి డైలీ ఎసెన్షియల్స్ వరకు మీకు కావాల్సిన ప్రతి వస్తువు ఒకే చోట. బై 1 గెట్ 1 ఫ్రీ, బై 1 గెట్ 2 ఫ్రీ, అప్ టు 50% ఆఫ్. మీకు నచ్చే స్టైలిష్ ఫ్యాషన్ బట్టలు 99 రూపాయల నుంచి ప్రారంభం. ఇంకా మరెన్నో అదిరిపోయే ఆఫర్లు. ఈ రోజే మీ కుటుంబంతో కలిసి నేషనల్ మార్ట్ కు విచ్చేసి ట్రిపుల్ ధమాకా డేస్ లో భారీగా షాపింగ్ చేయండి, మరింత ఆదా చేసుకోండి. ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధికి పునాదిగా నిలిచే వ్యవసాయ విద్యకు నేటి ప్రపంచంలో విశేష ప్రాధాన్యం ఉంది. వ్యవసాయ రంగంలో మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు సరైన గమ్యం సిహెచ్ఎస్డి సెయింట్ థెరిసా మహిళా కళాశాల, ఏలూరు. 74 సంవత్సరాల విద్యా ప్రస్థానంతో ఆంధ్రప్రదేశ్ లో 5వ నాగ్ సైకిల్ ను విజయవంతంగా పూర్తి చేసి A+ గ్రేడ్ సాధించిన ఏకైక ఉన్నత విద్యా సంస్థ. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోర్సుకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మా ప్రత్యేకతలు స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ ఎక్స్పోజర్, డ్రోస్ ఆపరేటింగ్ శిక్షణ, కేవీకే శాస్త్రవేత్తల పర్యవేక్షణలు, ప్రత్యేక శిక్షణ,
ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్, మష్రూమ్ కల్టివేషన్ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ శిక్షణ. అంతేకాదు ఈ కోర్స్ పూర్తి చేసిన వారికి అగ్రి బిజినెస్, ఎన్జీఓలు మరియు FPOలలో ఉద్యోగ అవకాశాలు, అలాగే MSc, MBA, ABM కోర్సులలో అవకాశాలు కలవు. నాణ్యమైన విద్య, ప్రాక్టికల్ అనుభవం, ఉజ్వల భవిష్యత్తు ఇవన్నీ ఒకే చోట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయండి. CHSD సెయింట్ థెరీసా మహిళా కళాశాల, ఏలూరు. మరిన్ని వివరాలకు 7207696987 మరియు 7095500572 నెంబర్లను సంప్రదించగలరు. మా కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు కార్టివా అగ్రి సైన్స్, CBBO, SPO, అట్లాంటిస్ క్రాప్ సైన్స్, తన్హా టిష్యూ కల్చర్ ల్యాబ్స్ వంటి ప్రముఖ సంస్థలలో ఉద్యోగ అవకాశాలను పొందారు. అలాగే పలువురు విద్యార్థులు PG ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులై MSc అగ్రికల్చర్, ABM వంటి ఉన్నత విద్యా కోర్సులను అభ్యసిస్తూ తమ విద్యా ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. SMC హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న SMC హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ICU వార్డ్, ECG, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు CCTV పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన SMC హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 70755811. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమల ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న చిన్న తిరుమలేశని ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు 3వ రోజు పవిత్రాలను మేళ తాళాలు, వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ తొళక్కం వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి పల్లకి ఎదుట దివ్య పవిత్రాలను పట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ గావించి స్వామివారి ఆలయం చుట్టూ శుద్ధి చేశారు. అనంతరం శ్రీవారికి దివ్య పవిత్రాలతో అలంకరణ చేశారు. శ్రీవారి పవిత్రోత్సవాల అలంకరణ రేపు శనివారం మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనమిస్తుంది. శనివారం మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో శ్రీవారి ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ AEO, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కాలేయ వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైన సిరోసిస్ తొలి దశలోనే గుర్తించి వ్యాధికి మూల కారణానికి సరైన చికిత్స అందజేస్తే కాలేయ పనితీరును గణనీయంగా మెరుగుపరచవచ్చునని యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ, హెపటాలజీ నిపుణులు డాక్టర్ KS సోమశేఖరరావు తెలిపారు. కాలేయానికి దెబ్బతిన్న కణజాలాన్ని కొంతమేర పునరుద్ధరించుకునే సహజ సామర్థ్యం ఉందని చెప్పారు. వ్యాధి ముదిరే వరకు వేచి చూడకుండా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులు నివారించవచ్చునన్నారు.
ఏలూరులోని ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సోమశేఖరరావు కాలేయ వ్యాధులపై అవగాహన కల్పించారు. హెపటైటిస్ బి, సి వైరస్లు, అధిక మద్యపానం, ఊబకాయం తదితర కారణాలతో కాలేయం క్రమంగా దెబ్బతిని మచ్చలు ఏర్పడతాయని వివరించారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే సిరోసిస్కు దారితీస్తుందని, ఫలితంగా పొట్టలో నీరు చేరడం, కామెర్లు, రక్తస్రావం, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అయితే సిరోసిస్ వచ్చిందంటే ఇక కోలుకునే అవకాశం లేదని అపోహలు ప్రజల్లో ఉన్నాయని, వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మద్యపానాన్ని పూర్తిగా నియంత్రించడం, అధిక బరువును తగ్గించుకోవడం, హెపటైటిస్ వైరస్లకు తగిన యాంటీవైరల్ చికిత్స తీసుకోవడం వంటి చర్యలతో కాలేయంపై నష్టం మరింత పెరగకుండా అడ్డుకోవచ్చన్నారు. మూల కారణాన్ని నియంత్రిస్తే కాలేయ పనితీరులో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతుందని తెలిపారు. ఫైబ్రోస్కాన్తో సులభంగా నిర్ధారణ చేయొచ్చని, గతంలో కాలేయంలో మచ్చలు, వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి బయాప్సీ వంటి పద్ధతులపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేదని డాక్టర్ సోమశేఖరరావు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఫైబ్రోస్కాన్ ద్వారా ఎలాంటి కోత, నొప్పి లేకుండానే కాలేయ గట్టిదనాన్ని, ఫైబ్రోసిస్ స్థాయిని అంచనా వేయవచ్చన్నారు. చికిత్సకు కాలేయం ఎలా స్పందిస్తుందో కూడా కాలానికి అనుగుణంగా పర్యవేక్షించేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. చివరి దశలో మార్పిడి తప్పనిసరి అయితే సిరోసిస్ను ఒక్కసారిగా నయం చేసే అద్భుతమైన మందులు లేవని, అయితే వ్యాధికి కారణమైన అంశాలను నియంత్రించడం ద్వారా కాలేయ వైఫల్యాన్ని ఆలస్యం చేయడం లేదా నివారించడం సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు. కాలేయం పూర్తిగా పనిచేయని చివరి దశకు చేరుకున్న రోగులకు మాత్రం కాలేయ మార్పిడి అవసరం ఏర్పడవచ్చునన్నారు. వ్యాధి ముదిరిన తర్వాత కాకుండా ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కాలేయ మార్పిడి అవసరాన్ని తగ్గించవచ్చునని సూచించారు. ప్రజలు కాలేయ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడంతో పాటు అవసరమైన వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య బృందం సూచించింది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ టీం లీడర్ కె చంద్రశేఖర్, మార్కెటింగ్ ప్రతినిధి ఆర్ శ్యామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రెంటాలజీ అండ్ లివర్ డిసీజెస్, హెపటాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే లివర్ ప్రాబ్లమ్స్, కాలేయానికి వచ్చే వ్యాధుల గురించి అవగాహన రాహిత్యం చాలా ఎక్కువగా ఉంది ప్రజల్లో. ఓన్లీ మద్యపానం అధికంగా తీసుకునే వాళ్ళకి మాత్రమే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒక ఆలోచన. కానీ మద్యపానం వల్ల లివర్ డిసీజ్ రావడం 100% కరెక్ట్. కానీ మనం చూసే లివర్ డిసీజెస్లో 50% వరకు మాత్రమే ఈ మద్యపానం వల్ల వచ్చేవి ఉంటాయి. మిగిలిన 50% రకరకాల వివిధ కారణాల వల్ల లివర్ సిరోసిస్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి అవగాహన ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు నేను ఇక్కడ ఏలూరులో కూర్చుని ఏం మాట్లాడాలి అంటే, ఇక్కడ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల కూడా లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రెండోది ఫ్యాటీ లివర్ డిసీజ్. చాలామందికి ఈ మధ్య ఏ కారణానికి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినా ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ని చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటాం జరుగుతుంది. 25% మందికి ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళల్లో ప్రోగ్రెస్ అయ్యి ఇది లివర్ సిరోసిస్కి దారి తీసే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఫ్యాటీ లివర్ డిసీజే ముఖ్యమైన కారణం అయ్యే అవకాశం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటి నుంచి మనం అప్రమత్తంగా ఉండి ఈ ప్రాబ్లమ్స్ని అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకుంటే ఇలాంటి కంప్లీట్ లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్స్ని బాగా అరికట్టగలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అవగాహన అన్నిటికన్నా ముఖ్యము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒకప్పుడు మనం లివర్కి సిరోసిస్ వస్తే అది దానికి ఎండ్ స్టేజ్ అది అని, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే వేరే ఇంకా ఏమీ ట్రీట్మెంట్ ఉండదు అనేది ఒక ఆలోచన విధానంగా ఉండేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, హెపటాలజీలో వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల మనం గనక అర్లీ స్టేజ్లో లివర్ డ్యామేజ్ అవుతుంది అని తెలుసుకోగలిగితే, అంటే నార్మల్ లివర్ ఇమీడియట్గా సిరోసిస్లోకి వెళ్ళదు, మధ్యలో ఫైబ్రోసిస్ అనే స్టేజ్ ఉంటుంది. ఈ ఫైబ్రోసిస్ స్టేజ్లో కనుక మనం లివర్ ప్రాబ్లమ్స్ని మనం కనిపెట్టుకోగలిగితే రివర్సల్ చేసే అవకాశము, వెరీ ఎర్లీ సిరోసిస్ని కూడా రివర్సల్ చేసే అవకాశం ఉంది. అధునాతనమైన ట్రీట్మెంట్స్తో, మెడికేషన్స్తో ఇట్లా రివర్స్ చేసే అవకాశం ఉంది. సో దీనికి అన్నిటికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అవగాహన పెరిగితే, ఈ ఎర్లీ స్టేజ్లో కనుక మనం కనిపెట్టగలిగితే చాలా మట్టుకు లివర్ సిరోసిస్ని, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ని, లివర్ క్యాన్సర్స్ని మనం నివారించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేదే మా ముఖ్యమైన ఉద్దేశం. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో ఎన్నో కేసెస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సికి సంబంధించిన కేసెస్
ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉండి ట్రీట్ చేస్తాం వలన ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎర్లీ స్టేజ్లో కనుక్కుని ఫైబ్రోసిస్, వెరీ ఎర్లీ సిరోసిస్ నుంచి రివర్స్ చేసిన కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే కుదురుతుంది. డిసీజ్ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత, డీకాంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ వచ్చిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే మనకి వేరే దారి ఉండదు. సో అప్రమత్తంగా ఉంటే ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి షుగర్ టెస్టులు చేయించుకుంటున్నారు. ఎందుకంటే డయాబెటీస్ గురించి అవగాహన ఉంది. బీపీ చెకప్ చేయించుకుంటారు, దాని గురించి అవగాహన ఉంది. అలాగే కాలేయం, లివర్ డిసీజెస్ గురించి కూడా అవగాహన పెంచుకుంటే సంవత్సరానికి ఒక్కసారైనా సరే లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కంపల్సరీ చేయించుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అధికంగా మద్యపానం తీసుకునే వాళ్ళు, బాగా లావుగా ఉండేవాళ్ళు, డయాబెటీస్ దీర్ఘకాలికంగా ఉండేవాళ్ళు, వీళ్ళు మాత్రం ఫైబ్రో స్కాన్ అని ఒక అధునాతమైన లివర్ స్కానింగ్ మెషిన్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఏలూరులో కూడా మనకి చాలా చోట్ల చేస్తడం జరుగుతుంది. ఈ ఫైబ్రో స్కాన్ ద్వారా వెరీ ఎర్లీగా ఉన్న లివర్ ప్రాబ్లమ్ని మనం కనిపెట్టే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరీక్షలు అవసరమైనప్పుడు చేయించుకుని ఎర్లీగా లివర్ డిసీజెస్ని మనం కనిపెట్టుకోగలిగితే లివర్ సిరోసిస్ దాకా వెళ్లకుండా మనం ముందే ట్రీట్మెంట్ చేసుకుని రివర్స్ చేసుకునే అవకాశం ఉంది. లివర్ డిసీజెస్ గురించి అవగాహన పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో అందరికీ అర్థమయ్యే భాషలో లివర్ డిసీజెస్ గురించి నేను ఒక పుస్తకం రాయడం జరిగింది. ఎగ్జాక్ట్గా పోయిన నెల 25వ తారీఖున ఈ బుక్ రిలీజ్ చేస్తడం జరిగింది. ఇది ఫ్రీ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇది చదివితే లివర్ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తాయి, రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. మద్యపానం తీసుకునే వాళ్ళు ఏది ఎక్కువ ఏది తక్కువ అని చాలా కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. ఈ మధ్యకాలంలో మద్యపానం అధికం అవటం వల్ల ఈ లివర్ ప్రాబ్లమ్స్ పెరుగుతాం కూడా చూస్తున్నాము. సో మద్యపానం ఎంత లిమిట్లో తీసుకోవాలి, లివర్ని ఎలా కాపాడుకోవాలి, వేరే ఏమి ఆహార నియమాలు పాటిస్తే లివర్ బాగుంటుంది, ఇవన్నీ ఈ పుస్తకంలో నిశ్చితం అయి ఉంటాయండి. సో ఇంగ్లీష్లో లాస్ట్ వార్నింగ్ అని, తెలుగులో ఆఖరి హెచ్చరిక అని పుస్తకం ఒకటి రాయటం జరిగింది. థ్యాంక్ యూ. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళలు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథికి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి పార్థసారథి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆర్థికంగా, సామాజికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. మహిళల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆయనకు రాఖీ కట్టిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నాన్న కోపం చల్లారాలంటే చిన్నప్పుడు అమ్మ చెప్పిన రాఖీ పౌర్ణమి కదా పాట లెక్క పాడుకుందామా చెల్లే? సరే సరే. కాశీ వెన్నెల చెల్లెమ్మైతే పూసే జాబిలి అన్నయ్యే రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. కన్నులు రెండు చెల్లెమ్మైతే చూపులు ఎప్పుడు అన్నయ్యే రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. తోడబుట్టిన బంధాలి తోడుగా నిలిచే అన్నయ్యలి, తీరొక్క రంగుల రాఖీని కరిగిపోని ప్రేమ చెల్లెమ్మలి. అమ్మా నాన్న ప్రతిరూపాలే అన్నా చెల్లెలు చేసే పండుగ రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. కాసే వెన్నెల చెల్లెమ్మైతే పూసే జాబిలి అన్నయ్యే రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. కన్నులు రెండు చెల్లెమ్మైతే చూపులు ఎప్పుడు అన్నయ్యే రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. పెదవేగి మండలం రాట్నాల్కుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పౌర్ణమి సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ తెలిపారు. రాట్నాలకుంట, రాయన్నపాలెం, కొండలరావుపాలెం గ్రామాల తదితర మహిళా ముత్తైదువులు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగిందని ఆయన అన్నారు. శ్రావణ శుక్రవారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని
1,00,000 పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొట్టమొదటి ప్రదక్షిణ చేయగానే వారి కాళ్ళు గల్లు గల్లు అంటూ గజ్జల మోత వినపడిందట. ఈ నోట గ్రామం అంతా కూడా తెలియజేశారు. అందరికీ తెలిసింది ఎప్పుడు వస్తుందా శ్రావణ మాసము, ఎప్పుడు చేద్దాం వరలక్ష్మి వ్రతము అని చెప్పి ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నారు. సౌభాగ్యములు కలగజేసేటువంటిది ఎంతో వినయంగా విధేయతలతో ఆ యొక్క కార్యక్రమాలన్నిటినీ కూడా చక్కగా నిర్వహిస్తూ 1,00,000 పసుపు కొమ్ములతో స్వభావమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే గ్రామస్తులు, మహిళా భక్తుల చేత సామూహిక వరలక్ష్మీ వ్రతమును విశేషంగా జరిపించడం జరిగింది. అనంతరం కూడా భక్తులందరికీ విశేష అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ శ్రీ మన్నే శ్రీనివాసరావు గారి, ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ నల్లూరి సతీష్ కుమార్ గారి పర్యవేక్షణలో, అలాగే ఆలయ సిబ్బంది మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలను విశేషంగా జరిపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరూ భక్తులు కూడా పాల్గొనే అమ్మవారి పూజా కార్యక్రమం విశేషంగా జరుపుకుంటున్నారు. ఏలూరు స్మార్ట్ ఫార్మర్స్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు ముత్యాల రాజేష్, లీలాకుమారి మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 150 మంది ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవడం జరిగిందని అన్నారు. అలాగే 30 మందికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, ఆపరేషన్ అవసరమైన వారిని ఉచిత వాహనాల్లో నిడదవోలు తీసుకువెళ్లి ఆపరేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ కూచింపూడి గ్రామం తీసుకురావడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు స్మార్ట్ ఫార్మర్స్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి ముత్యాల లక్ష్మణరావు, అడపా శ్రీనివాసరావు, కొమ్మిన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కూచింపూడి గ్రామం, పెదవేగి మండలం. ఈరోజు కూచింపూడిలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారిచే, అలాగే స్మార్ట్ ఫార్మర్స్ లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో కంటి ఆపరేషన్లు, అలాగే ఉచిత నేత్ర వైద్య శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి ఉదయం 9 గంటలకి మరి నిడదవోలు నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు. ఇక్కడికి ఫుల్ ఎక్విప్మెంట్తో ఇక్కడ కంటి పరీక్షలు చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు దాదాపు 150 మంది సభ్యులు ఇక్కడికి వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అలాగే అందులో కొంతమందికి ఆపరేషన్లు కూడా పడతాయని చెప్పడం జరిగింది. మరి ఈ ఆపరేషన్ పడే వాళ్ళకి కూడా వ్యాన్ సదుపాయంతో ఇక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా నిడదవోలు హాస్పిటల్కి తీసుకెళ్లి వారందరికీ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళందరినీ మన సోమవారం నాడు ఇక్కడికి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడ దింపడం జరుగుతుంది. ఇది మరి లయన్స్ క్లబ్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేటువంటి మా ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకుంటున్నారు. నాకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. నమస్కారం అండి. కూచింపూడి గ్రామంలో పెదవేగి మండలం ముత్యాల రాజేష్ గారి ఇంటి వద్ద ఉచిత నేత్ర వైద్య శిబిరం లయన్స్ ఇంటర్నేషనల్, అలాగే ఏలూరు స్మార్ట్ ఫార్మర్స్ లయన్స్ క్లబ్ వాళ్ళ చేత ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలందరూ కూడా అటు రామసింగవరం నుంచి న్యాయంపల్లి, కూచింపూడి ప్రజలందరూ దీన్ని వినియోగించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉందండి. దాదాపు 150 మంది వరకు కూడా వచ్చి ఈ సేవల్ని ఉపయోగించుకున్నారు. అలాగే వాళ్ళని ఆపరేషన్ పడే వాళ్ళని కూడా మధ్యాహ్నం నుంచి నిడదవోలు హాస్పిటల్లో చూపించుకుంటారు.
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. తడికలపూడిలోని జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సోదరులకు రాఖీలు కట్టి అన్నా చెల్లెల మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఆత్మీయతను చాటుకున్నారు. రాఖీలు కట్టుకున్న అనంతరం అన్నా చెల్లెళ్లు పరస్పరం స్వీట్లు తినిపించుకుని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రాఖీ పౌర్ణమి ప్రాముఖ్యత, అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణ, కుటుంబ విలువలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రాంబాబు, ప్రిన్సిపల్ యోహాన్ బాబు, కోఆర్డినేటర్ మణికుమార్, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. గుండె నిండా ప్రేమను నింపుకొని మన చిన్ననాటి జ్ఞాపకాలు తలచుకొని, గుండె నిండా ప్రేమను నింపుకొని మన చిన్ననాటి జ్ఞాపకాలు తలచుకొని, వచ్చినాను అన్న రాఖీ కట్టడానికి, నిన్ను కన్నులార చూసి మురిసిపోవడానికి, గుండె నిండా ప్రేమను నింపుకొని మన చిన్ననాటి జ్ఞాపకాలు తలచుకొని. చిన్ననాడు అమ్మలా జోల పాడినావు, నాన్నలా అలక తీర్చి బుజ్జగించినావు, బడికి పోయే వేళ నా నేస్తమైనావు, కళ్ళ వెంట నీళ్ళు వస్తే తల్లడిల్లినావు, నీకు మొదట కట్టిన రాఖీ గుర్తు ఉన్నదా, నువ్వు ఇచ్చిన బహుమతి మరచిపోతానా, గుండె నిండా ప్రేమను నింపుకొని మన చిన్ననాటి జ్ఞాపకాలు తలచుకొని. పుట్టి నిల్లు విడిచి మెట్టి నిల్లు చేరుతుంటే, పంపలేక పంపినావు కన్నీళ్లతోనే, ఏ కష్టమొచ్చినా నాకు తోడు నీడ నీవే, రక్షాబంధనము సాక్షి మరువకు ఈ చెల్లిని. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ చేసి మరియు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. The
ద బిగ్ ధమాకా ఫ్రీడమ్ సేల్. ఇండియా 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేషనల్ మార్ట్ లో కనీ విని ఎరగని బ్రహ్మాండమైన ఆఫర్ల సంబరం. 8,000కు పైగా ప్రొడక్ట్స్ పై బెస్ట్ డీల్స్, భారీ ప్రొడక్ట్స్ పై అప్ టు 80% ఆఫ్, మరికొన్ని ప్రొడక్ట్స్ పై 80 రూపీస్ ఆఫ్. మీకు నచ్చే స్టైలిష్ ఫ్యాషన్ బట్టలు 99 రూపాయల నుంచే ప్రారంభం. మీకు కావాల్సినవన్నీ ఒకే చోట అతి తక్కువ ధరల్లో భారీ సేవింగ్స్ తో. ఈ అద్భుతమైన అవకాశం ఆగస్ట్ 6th నుంచి 16th వరకు మాత్రమే. ఈ రోజే మీ కుటుంబంతో కలిసి నేషనల్ మార్ట్ కు విచ్చేసి ద బిగ్ ధమాకా ఫ్రీడమ్ సేల్ లో భారీగా షాపింగ్ చేయండి, మరింత ఆదా చేసుకోండి. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఏలూరు. మీరు సమస్యలతో చింతిస్తున్నారా? ఇక చింతించకండి. గత కొంతకాలంగా ఏలూరు పట్టణంలో జ్యోతిష్య కేంద్రాన్ని నిర్వహిస్తున్న కోయ పూజారి పోతురాజు గారు మీ ముఖ లక్షణములు చూసిన వెంటనే సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. వ్యాపారంలో లాభ నష్టాలు, చదువు, ఉద్యోగం, ప్రేమ పెళ్లి సమస్యలు, రాజకీయ ఫలితాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపించబడును. నరఘోష, నాగదోషం, శత్రుదోషాలకు పూజలు చేయబడును. గాలి, గ్రహ, చెడు ప్రయోగాల నివారణ మరియు దెయ్యాలను వదిలించబడును. చిన్నపిల్లలకు బాలగ్రహదోష యంత్రములు కట్టబడును. సమస్త రోగాలకు మూలికా వైద్యం చేయబడును. మా అడ్రస్ 4 గుళ్ళు సెంటర్ ప్రక్కన బృందావనం పార్కు ఎదురుగా, పత్తేబాద ఏరియా, ఏలూరు. సెల్ 9664300051. మీరు ఎంతగానో ఆదరించిన ఎక్స్చేంజ్ మేళా ఇప్పుడు మీ అందరి కోసం ఆగస్టు 31 వరకు కొనసాగుతోంది. మీ ఇంట్లోని పాత వస్తువు ఏదైనా నేషనల్ మార్ట్ లో ఎక్స్చేంజ్ చేయండి. కొత్త వస్తువులపై 70% వరకు భారీ డిస్కౌంట్ పొందండి. ఎంతో మంది ఇప్పటికే ఈ అద్భుతమైన ఆఫర్ను సొంతం చేసుకున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీకు కావాల్సినవన్నీ ఒకే చోట అతి తక్కువ ధరల్లో. ఈ అద్భుతమైన అవకాశం ఆగస్టు 31 వరకు మాత్రమే. ఇక ఆలస్యం చేయకండి. ఈ రోజే నేషనల్ మార్ట్ కు విచ్చేసి కొత్త వస్తువులు తీసుకెళ్ళండి.